క్రిప్టో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు డాలర్ ట్రంప్ అండ్ వాల్కనో స్మార్ట్ డిఫైకి కంపారిజన్ అయితే చేద్దామండి. సో డాలర్ ట్రంప్ పర్పస్ వచ్చేసి ఇది మీమ్ కాయిన్. ట్రంప్ చాలా సెలబ్రిటీ కాబట్టి ఆ నేమ్ మీద వచ్చిన మీమ్ కాయిన్ అండి. వాల్కనో స్మార్ట్ డిఫై వచ్చేసి డిఫై ఆటోమేషన్ విత్ మూవ్ టు ఎండ్ ఫిట్నెస్ రివార్డ్స్. అండ్ ఇది బ్లాక్ చైన్ వచ్చేసి సొలానా బ్లాక్ చైన్, ట్రంప్ వచ్చేసి అండ్ బిఎన్బి బ్లాక్ చైన్. ఇది వాల్కనో స్మార్ట్ డిఫై టెక్నాలజీ చూసారా, స్మార్ట్ డిఫై టెక్నాలజీ. లాంచ్ ఇయర్ వచ్చేసి ట్రంప్ అనే కాయిన్ 2025లో లాంచ్ అయింది. వాల్కనో వచ్చేసి 2024. టోకెన్ సప్లై వచ్చేసి 1 బిలియన్ ఉంది. అయితే 1 బిలియన్లో 200 మిలియన్ మాత్రమే పబ్లిక్ దగ్గర సర్క్యులేట్ అవుతున్నాయి. మిగతా 800 మిలియన్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వాల్కనోలో 700 మిలియన్ అంటే స్టార్ట్ అయింది 888 మిలియన్తో అయినా బర్నింగ్ అయినాయి. బర్నింగ్ అంటే ఇంకా అవి సప్లై నుంచి రిమూవ్ అవుతాయి. అండ్ ఈ 700 మిలియన్ కూడా ఈ యొక్క సర్క్యులేషన్లోనే ఉన్నాయి అన్నమాట. ట్రాన్సాక్షన్ స్పీడ్ వచ్చేసి 65,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ సొలానా. ఇది బిఎన్బి చైన్ తెలుసు కదా, పర్వాలేదు అంటే పాజిటివ్నే ఉంటుంది, దాని తగ్గట్లు ఉంటుంది, ఎందుకంటే ఇది స్పెసిఫై చేయలేదు. సో ఇక్కడ ఎండింగ్ మెకానిజం ఏంటంటే స్పెక్యులేటివ్ ట్రేడింగ్, నో ఇనరెంట్ యూటిలిటీ. అంటే యూటిలిటీ ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఆ నేమ్ మీద వెళ్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మూవ్ టు ఎండ్ అండి, స్టేకింగ్ లిక్విడిటీ. సో యూజ్ కేస్ వచ్చేసి ఐప్ డ్రివెన్ ఇన్వెస్ట్మెంట్, ట్రంప్ బ్రాండింగ్. ట్రంప్ అనే బ్రాండ్ మీద ఇది ఐప్ మీద వర్క్ అవుతుంది. ఇది ఫిట్నెస్ రివార్డ్స్, డిఫై కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ మీద ఉంటుంది. అడాప్షన్ వచ్చేసి ఇది పీక్ డేట్ 15 బిలియన్ మార్కెట్ క్యాప్, నవ్ ఎట్ 1.2 బిలియన్ మార్కెట్ క్యాప్. ఇంకా ఇది ఎర్లీ స్టేజ్లోనే ఉంది వాల్కనో వచ్చేసి. సో చాలా అంటే మంచి కంపారిజన్ ఇచ్చిందండి గ్రాక్ అనేది. మార్కెట్ క్యాప్ వచ్చేసి $1.2 బిలియన్ అండి. అంటే సో 100 to 2 మిలియన్, 200 $11 to $12 మధ్యలో ఇది ఉందనుకుంటా ట్రంప్ అనే కాయిన్. సో ఇది 300K మార్కెట్ క్యాప్. మార్కెట్ పొజిషన్ వచ్చేసి ఇది మీమ్ కాయిన్ అందరికీ తెలుసు, కానీ తగ్గుతుందన్నమాట, దాని ప్రైస్ అనేది తగ్గుతుంది. మనం క్రిప్టోలో యాక్చువల్గా ఎందుకు వస్తాము, మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొంచెం ప్రైస్ ఎక్కువైతే మనకి హ్యాపీ, అంతే కదా. ఇది మైక్రో క్యాప్, నెగ్లిజిబుల్ ప్రెజెన్స్. హౌ మెనీ టైమ్స్ ట్రంప్ కాయిన్ కన్నా వాల్కనో తక్కువ ఉందంటే అప్రాక్సిమేట్లీ అండి 4000 టైమ్స్ అనేది ట్రంప్ కాయిన్ కన్నా, అంటే ట్రంప్తో పోల్చుకుంటే వాల్కనో తక్కువలో ఉందన్నమాట. రిస్క్ ఫ్యాక్టర్స్, పంప్ అండ్ డంప్, వాలటిలిటీ, నో యూటిలిటీ, ఎథికల్ కన్సర్న్స్, న్యూ ప్రాజెక్ట్ రిస్క్, ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్, అడాప్షన్, అన్సర్టనిటీ. ఓకే. లిమిటెడ్ అన్లెస్ ఇప్పుడు మళ్ళీ గ్రోత్ ఏంటంటే ట్రంప్ కాయిన్కి మళ్ళీ ఐప్ అనేది క్రియేట్ అయితేనే దానికి ఫ్యూచర్ ఉంటుంది. ఇది 100 to 1000x పాసిబుల్ అయింది, కానీ మూవ్ టు ఎండ్ అనే యాప్ వస్తుంది కదా, అది బాగా సక్సెస్ అవ్వాలన్నమాట. సో చాలా మంచి కంపారిజన్ వాల్కనో స్మార్ట్ డిఫైకి అండ్ ట్రంప్కి. సో సమ్మరీ వచ్చేసి ఏం చేశారంటే స్ట్రెంత్ వచ్చేసి లాంచ్ 2025 సొలానా 15 బిలియన్, $75 కన్నా టోకెన్ దగ్గర ఉంది ట్రంప్ టోకెన్. అండ్ వాల్కనోకి ఏంటంటే స్ట్రెంత్ లాంచ్ 2024లో లాంచ్ అయింది అండ్ 188 మిలియన్ బర్న్ అయింది. 4000 టైమ్స్ ట్రంప్ కన్నా తక్కువలో ఉంది. అండ్ ట్రంప్ కాయిన్స్ ఏమో చాలా కాయిన్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాల్కనోలో 90% ఆర్ 95% ఆఫ్ ద కాయిన్స్ పబ్లిక్ దగ్గర ఉన్నాయి అనమాట. సో పొటెన్షియల్ వచ్చేసి ఐ రిస్క్ ఐ రివార్డ్. అండ్ 30 మిలియన్ మార్కెట్ క్యాప్ అయినా $0.04 అయితేనే ఇద్దంట. సో బర్న్డ్ సప్లై 21% అనేది వస్తుంది, అంటే స్కేర్ సిటీ బూస్టింగ్ ది వాల్యూ. డిమాండ్ పెరిగే కొద్దీ మనకి సప్లై డిమాండ్ రూల్ ప్రకారం కూడా పెరగడానికి అవకాశం ఉంది. కన్క్లూజన్స్ వచ్చేసి ట్రంప్ అనేది వాలటైల్ అండ్ ఐప్ బేస్డ్ ఎండింగ్స్ అండి. వాల్కనో 4000 టైమ్స్ బిహైండ్ ఉంది, హయ్యర్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ పొటెన్షియల్, వైల్ విఎస్డి ఆఫర్ స్పెక్యులేటివ్ లాంగ్ టర్మ్ అప్సైడ్, మూవ్ టు ఎండ్ విజన్ సక్సీడ్స్. అంటే వాకింగ్ చేస్తే రివార్డ్స్ వచ్చే కాన్సెప్ట్ బాగా సక్సెస్ అయితే వాల్కనోకి గ్రోత్ ఉందని చెప్పింది. సో గ్రేట్, అంటే మంచి కంపారిజన్. ట్రంప్ కాయిన్ గురించి తెలుసుకోవచ్చు ఈ విధంగా, వాల్కనో స్మార్ట్ డిఫై కాయిన్ గురించి కూడా తెలుసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ఇంకెన్ని ఎక్కువ వీడియోస్ మీ ముందుకు నేను తెస్తాను. అయితే మీకు నచ్చిందా లేదో తెలియాలంటే నాకు ఒకసారి లైక్ అని క్లిక్ చేస్తే నేను కూడా ఓకే మన యూజర్స్ ఇలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నానని అర్థమైద్ది. థ్యాంక్ యూ.